అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రస్తుత సుప్రీం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ యొక్క కాల్పుల విరమణతోటి 2 వారాల పాటు ఎలాంటి యుద్ధ వాతావరణం లేకపోవడంతో ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. పశ్చిమాసియాలో శాంతి పవరాలు ఎగరబోతున్నాయి. ఇలా అందరూ సంబరపడుతున్నటువంటి వేళ ఇరాన్ నుంచి ఒక అణుబాంబు లాంటి ప్రకటన ఇప్పుడు దూసుకువచ్చింది. ఆ ప్రకటనతో అమెరికా పెంటగాన్ ఒక్కసారిగా ఉలికిపడింది. 2 వారాల పాటు సీజ్ ఫైర్ అన్నారు, ప్రశాంతంగా ఉంది. ఇక ఆ 10 సూత్రాలకు సంబంధించిన ఒప్పందం మాట్లాడుకుంటారు అనుకున్న సందర్భంలో తాజాగా ఒక్కసారిగా ఉలిక్కిపడేటువంటి సంఘటన. ఎవరు చెప్పారు యుద్ధం ఆగిందని? ఇది కేవలం బ్రేక్ మాత్రమే, పిక్చర్ ఇంకా బాకీ ఉంది అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఏంటి, ఒకవైపు ట్రంపే వెనక్కి తగ్గి, అమెరికా వెనక్కి తగ్గి యుద్ధాన్ని ప్రశాంత వాతావరణంలోకి తీసుకువెళ్ళి ఇక యుద్ధం వద్దనేటువంటి విధంగా వెనకడుగు వేస్తుంటే, ఇరాన్ మాత్రం తగ్గేదే లేదు, అంతం అయిపోలేదు ఇంకా అన్నట్టుగా ప్రకటన చేయడం చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ప్రశాంతంగా మారుతుంది అనుకున్న గల్ఫ్ సముద్రం మళ్ళీ ఎందుకు వేడెక్కింది? అసలు ఖమేనీ మాట వెనుక అర్థం ఏంటి? అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతుంది. అయితే ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని, యుద్ధానికి ముగింపు కాదని ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాలలో పెను సంచలనంగా మారాయి. ఖమేనీ చేసిన వ్యాఖ్యల్లో తన దేశ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే దాడులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను ఆదేశించారు. అలాగే శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఖమేనీ వాడిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తోంది.